హరే కృష్ణ. ఇప్పుడు జాంబవంతుడి గురించి చర్చించుకుందాం. పిల్లల్ని గురుకులంలోనో లేదంటే బడిలోనో వేసేది వాళ్ళు మంచి లక్షణాలని తెలుసుకోగలరని. ఎందుకంటే అక్కడ ఒక గురువు లాంటి ఉపాధ్యాయుడు ఉంటాడు కాబట్టి. పిల్లలు సరైన మార్గంలో వెళ్ళాలని నిర్దేశిస్తూ ఉంటాడు, మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. అదే రామాయణంలో ఆ పాత్ర జాంబవంతుడిది. హనుమంతుల వారు లంకకి ఎలా వెళ్ళాలని జాంబవంతుడు నిర్దేశించకపోయుంటే హనుమంతుడు వెళ్ళేవాడు కాదేమో. సీతామాత లంకా నగరంలో ఉందని తెలిసేది కాదేమో. కథ మొత్తం మారిపోతుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అనేవాడు అంతే ముఖ్యం. సరైన గురువు లేకపోతే మన జీవితం కూడా అదే విధంగా తారుమారవుతుంది. కాబట్టి జాంబవంతుడు లాంటి జ్ఞానం ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, మార్గదర్శనం చేయగలిగిన వ్యక్తి, భక్తి మార్గంలో ప్రోత్సహించే వ్యక్తి ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. అది గురువు అయ్యే ఉండాలి. రామాయణం జాంబవంతుడిని ఏమని కీర్తిస్తుందంటే, జాంబవన్ నామ ధర్మాత్మ రక్షార్జ ప్రతాపవన్. ప్రతాపవంతుడు, ధర్మాత్ముడు జాంబవంతుడు. జాంబవంతుడి యొక్క ప్రతాపం రావణ యుద్ధంలోనే కాదు, సమంతకమణి కోసం కృష్ణుడి మీద చేసిన యుద్ధం కూడా ఒక ఉదాహరణ. కాబట్టి మన హృదయంలో భక్తిని మేలుకొల్పే ఒక గురువులాగా, పరిపక్వత కలిగి ఉండాలని చెప్పే గురువు మళ్ళీ గజిబిజి స్థితిల్లో కూడా మనకి మార్గనిదర్శనం చేసేలాంటి గురువులు కావాలి. తద్వారానే భగవంతుడిని పొందగలం. హరే కృష్ణ.